సంగారెడ్డి పట్టణంలో ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం సద్భావన ఫోరం ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ నినాదంతో ర్యాలీ నిర్వహిస్తామన్న జనరల్ సెక్రటరీ ఎండి మోయిజుద్దీన్. స్థానిక ఐబీ నుండి కొత్త బస్టాండ్ వరకు నిర్వహించే ర్యాలీలో డీఎస్పీ రమేష్ కుమార్, ఎక్స్ ఎమ్మెల్సీ సత్యనారాయణ, పట్టణ ప్రముఖులు ముఖ్య అతిథిగా పాల్గొంటారని, కావున పట్టణ ప్రజలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలన్న మొహమ్మద్ మోయిజుద్దీన్. జనరల్ సెక్రటరీ సద్భావన ఫోరం సంగారెడ్డి. సద్భావన ఫోరం సంగారెడ్డి తరఫున ఫిబ్రవరి 4వ తేదీన ఆదివారం 10:30 గంటలకు ఐబీ నుంచి న్యూ బస్ స్టాండ్ వరకు ఒక ర్యాలీ సే నో టు డ్రగ్ అంశంపై తీస్తూ ఉన్నాం. ఇందులో చీఫ్ గెస్ట్గా డిఎస్పీ రమేష్ కుమార్ గారు వస్తున్నారు. అలాగే మన ఎక్స్ ఎమ్మెల్సీ సత్యనారాయణ గారు కూడా ఇందులో గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఉన్నారు. అలాగే గెస్ట్ స్పీకర్గా అనంతయ్య రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు మరియు జిల్లా పరిషత్ హెడ్ మాస్టర్ రవీందర్ రెడ్డి గారు, అలాగే అశోక్ కుమార్ గారు టీపీటీఎఫ్ రాష్ట్ర బాధ్యులు, అలాగే రాములు సార్ గారు టీపీటీఎఫ్ నాయకులు మరియు ఇతర సంగారెడ్డి ప్రముఖులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. సద్భావన ఫోరం యాక్చువల్గా మొత్తం దేశవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ఒక ఎన్జిఓ. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే సొసైటీలో అణచివేత జరుగుతుందో అక్కడ ఈ ఫోరం వాళ్ళ తరఫున నిలబడతా ఉంది. వాళ్ళ గొంతు కలిపి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్లకు న్యాయం చేకూర్చే వరకు ఈ పని చేస్తూ ఉన్నాం. గతంలో లాస్ట్ ఇయర్ మార్క్స్ నగర్లో ఒక సహపంక్తి భోజనం ఏర్పాటు చేసినాం. రాబియా సైఫీ మర్డర్ కేసు తర్వాత ఒక కొవ్వొత్తుల ర్యాలీ సంగారెడ్డిలో నిర్వహించడం జరిగింది. ఇలా ఏ అంశం తీసుకోండి, ఎక్కడైతే సమాజంలో అన్యాయం జరుగుతుందో అక్కడ సద్భావన ఫోరం నిలబడతా ఉంది. అదే ఆ సందర్భంలోనే యువతను చూస్తూ ఉన్నాం. మనం చాలా డ్రగ్స్కు అలవాటు పడిపోతూ ఉన్నారు. అయితే మొత్తం మన దేశమే కాదు యావత్ ప్రపంచంలో యువకులు, యూత్ మొత్తం కూడా డ్రగ్స్ మత్తులో పడిపోతా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా అలా కాకుండా యువకులను అవేర్నెస్ తేవడానికి వాళ్ళను దీని ఒక నష్టాలు ఏమిటి, డ్రగ్స్ ఒక నష్టాలు ఏమిటి, సొసైటీ ఎంత చెడిపోతున్నది, సొసైటీ ఎంత దిగజారుతున్నది అనేది ఈ విషయాలను మన సమాజానికి తెలపడానికి, యువతను తెలపడానికి ముఖ్యంగా ఈ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో చాలా ప్రముఖులు హాజరవుతున్నారు. నేను సంగారెడ్డి ప్రజలకు కూడా ఆహ్వానించేది ఏంటంటే ఈ ర్యాలీలో పాల్గొని చెడు ఎక్కడైతే జరుగుతూ ఉందో దానికి నిర్మూలించే ప్రయత్నం మనం అందరం చేయాలి. అప్పుడు చేసినప్పుడే ఒక సమాజం ఒక మంచి సమాజంగా ఏర్పడే అవకాశం ఉంది. అలా చేయనప్పుడు సమాజం ఇంకా చెడిపోతుంది. చెడిపోవడానికి కారణం మనం కూడా ఒకరం అందులో అవుతాం. మనం తెలిసిన వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎప్పుడైతే ఈ సమాజాన్ని తీర్చిదిద్దే పని చేయమో ఈ సమాజం ఇంకా మత్తులో మునిగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సంగారెడ్డి ప్రజలకు ఒకే విన్నపం చేస్తూ ఉన్నాను, ఇందులో ఎక్కువ సంఖ్యలో పాల్గొని దీనిని జయప్రదం చేయగలని మనవి. सद्भावना फोरम संगारेड्डी की जानिब से एक रैली गौनवान से नो टू ड्रग के नाम से आईबी से न्यू बस स्टैंड तक निकाली जा रही है, जिसमें चीफ गेस्ट की हैसियत से रमेश कुमार साहब डीएसपी आ रहे हैं और इसी तरह गेस्ट ऑफ ऑनर की हैसियत से एक्स एमएलसी सत्यनारायण साहब भी इसके अंदर शामिल हो रहे हैं और अनंतया रिटायर्ड प्रिंसिपल साहब भी इसके अंदर आ रहे हैं और रामुलू साहब टीपीटीएफ और टीपीटीएफ के स्टेट जिम्मेदार अशोक कुमार साहब, दीगर और मोअज़्ज़िज़ीन शहर काबिल तरीन अफराद इस रैली के अंदर शामिल हो रहे हैं। मैं संगारेड्डी की आवाम से बस यही गुजारिश करता हूं कि ज़्यादा से ज़्यादा तादाद में इस रैली में शामिल होकर इसको कामयाब बनाएं। ये हम इस बात से रैली कर रहे हैं कि नौजवान ड्रग की जो आदी बन चुके हैं। जब समाज का नौजवान ड्रग का आदी बन जाता है तो पूरा समाज
बिल्कुल खराब हो जाता है और आने वाला जो आप हिंदुस्तान देखेंगे वो एक जो है सो मदहोश और बेहोश जो है सो हिंदुस्तान आपके सामने नजर आने वाला है। तो हम ये चाहते हैं कि इस रैली के जरिए से, प्रोग्रामों के जरिए से लोगों के अंदर शऊर बेदार करें, उसके जो नुकसानात है मंशियात के, ड्रग के जो नुकसानात है आवाम उससे वाकिफ हों और उससे दूर होने की कोशिश करें। हम वालिदैन से भी गुजारिश करते हैं कि अपने बच्चे जो स्कूल जाते हैं, कॉलेज जाते हैं, उनके जाने पे, उनके आने पे, उनकी एक एक हरकत पर वालिदैन नजर रखे, समाज उन पर नजर रखे कि बच्चा मेरा कहाँ जा रहा है, क्या कर रहा है। आप देखेंगे कॉलेज के अंदर बच्चे, नौजवान बच्चे चॉकलेट की शक्ल में मंशियात को इस्तेमाल कर रहे हैं, ड्रग चॉकलेट की शक्ल में, सिगरेट की शक्ल में और मुख्तलिफ अशिया की, ब्राउन शुगर जैसे आप देखेंगे खाली आदमी बैठे बैठे जैसे आदमी नाक से सूंघता है और बेहोश होता है, इंजेक्शन की शक्ल में मुख्तलिफ अशकाल में ड्रग्स इस्तेमाल हो रहे हैं। हम चाहते हैं कि नौजवान और हमारा मुल्क खास तौर पे इस ड्रग्स से जिसको दूर रहे और एक बेहतर समाज की तश्कील में हम अपना हिस्सा अदा करें। मैं फिर एक मरतबा तमाम अवाम उन्नास से गुजारिश करता हूं कि इस रैली में कसीर तादाद में शरीक होकर इसको कामयाब बनाएं। Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.